హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఏంటంటే మనము పెట్టుకోట్స్కు ఈ బొందెలు కడతాం కదా, థ్రెడ్వి అందరూ కట్టేది ఇదే కదా. సో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు పిల్లలవి నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, షేపర్స్ పెట్టుకోట్స్ వస్తున్నాయి ఇప్పుడు పిల్లలు, వాటికి ఎలాస్టిక్ ఉంటుంది, థ్రెడ్ ఉండదు. సో దానివల్ల నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఈ థ్రెడ్ మనం టైట్గా కట్టుకుంటే నడుముకి టైట్ అనిపిస్తుంది, లూజ్గా కట్టుకుంటే జారిపోతుంది. సో బాగా ఇది కాటన్ థ్రెడ్ అయినా కానీ కొంచెము ఒత్తుకున్నట్టు అనిపిస్తుంది చాలామందికి. నాకు కూడా అదే ప్రాబ్లము, టైట్గా కట్టుకుంటే ఇది తగిలి పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో నేను చాలా సఫర్ అవుతుంటా. అందుకని ఇవాళ నేను మళ్ళీ చూపిస్తాను మీకు, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా కట్టుకున్నానంటే, నాకు వచ్చి ఇది ఎలాస్టిక్, అందరికీ తెలుసు కదా ఇది ఎలాస్టిక్. ఇది ఎలాస్టిక్ మనము పిల్లల డ్రెస్లకు, బ్లౌజులో ఏదైనా డిజైన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు వాటికి అన్నిటికీ వాడతాం కదా, స్కర్ట్లకు అన్నిటికీ స్టిచ్చింగ్లకు అన్ని సైజులు దొరుకుతాయి. నేను ఎప్పుడో కొన్ని పెట్టింటి, దేనికి కొన్నానో గుర్తులేదు. సో ఈ ఎలాస్టిక్ని నేను పెట్టుకోటుకు థ్రెడ్ లాగా వేసుకున్నా. సో దీంతో మనకు టైట్ రాదు కదా, అందుకనేసి కొంచెం నేనేం చేశానంటే గట్టిగా లాగి టైట్గా కట్టుకున్నా. బాగుంది. అంటే దీన్నే థ్రెడ్ లాగా కట్టేసుకున్నాను, పెట్టుకోటుకి ఎక్కించుకొని ఇది ముడి వేసేసుకొని నార్మల్గా పెట్టుకోటు ఎలా కట్టుకుంటాం అలాగే లాగి దీన్నే లాగి కట్టాను. పెయిన్ ఏం లేదండి, అసలు చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా పెద్దవాళ్ళకి ముఖ్యంగా చాలామందికి పొట్ట ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ వస్తుంది. టైట్గా కట్టుకుంటే సైడ్లకు పెయిన్ వస్తుంది, మంట వస్తుంది, తర్వాత కొందరికి స్కిన్ అలర్జీ లాగా వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఇంకా దీనికంటే బెస్ట్ ఏంటంటే, ఇంకొంచెం పెద్దది పట్టి తీసుకొని మనం లెగ్గిన్స్కి వేసుకుంటాం కదా, ఎలాస్టికే కదా లెగ్గిన్స్, అలా పెద్ద పట్టి పెట్టేసుకొని మనము కొంచెము జాయింట్ చేసేసుకుంటే అది ఇలా అంటానే బాగా ఎక్కువ వస్తుంది కదా. సో మనము పిల్లల స్కర్ట్ ఎక్కించినట్టు ఎక్కించవచ్చు. ఎవరికైనా వీడియో నచ్చితే ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే నేను ఇవాళ బయటకు వెళ్తున్నాను. ఈ వీడియో మీకు పెడుతున్నాను అంటే నాకు బయటకు వెళ్ళి వచ్చాకనే పెడతాను, ఎందుకంటే నేను ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాకు ఎంత మటుకు కంఫర్ట్ ఉందో అది తెలియాలి కదా. సో నేనైతే ఇది వాడాను ఇవాళ పెట్టుకోటుకు. ఇది వాడి నార్మల్ పెట్టుకోటు థ్రెడ్ ఎలా లాగి కట్టుకున్నానో అలాగే లాగి కట్టుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ వీడియో వచ్చిందంటే మీకు నేను బయటికి వెళ్ళి వచ్చాకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. వీడియో నచ్చితే మీరు ఎవరికైనా షేర్ చేయండి. నేను యాక్చువల్గా షార్ట్ వీడియోలో ఇంకా పెట్టలేదు, ఇది కొద్ది రోజుల తర్వాత షార్ట్ వీడియోలో పెడతాను. అంటే ఇప్పుడే కదా, సో లాంగ్ వీడియోలో పెడుతున్నాను. ఇంకా మన వీడియో నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా నేను కట్టుకున్న తర్వాత ఎలా ఉంది. ఇప్పుడు కింద కూర్చున్నాను కదా, ఇలా కింద కూర్చుకున్న తర్వాత కూడా మనకు టైట్ అనిపిస్తుంది కదా, నాకు టైట్ అనిపించలేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా మా పాపను తీయవే వీడియో పొడుగుగా పైనుండి కిందికి అంటే, నువ్వు ముందు మాట్లాడుకొని రాపో తర్వాత తీస్తాను అన్నది. సెల్ఫీ వీడియో ఇది. నాకు వీడియోస్ షూట్ చేసే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ. ఎన్నో నాకున్న ఐడియాస్ నేను షేర్ చేసేదాన్ని, బట్ నాకు షూట్ చేసేది తక్కువ. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిగితే చేస్తారు. సో అంటే ఇప్పుడు కాపీ కొట్టి వచ్చే ఐడియాలు కాదండి, నా సొంతంగా ఐడియాలు వచ్చినవి మైండ్లో ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఒకటి షేర్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు ఇప్పుడు పొడుగుగా ఎంత కంఫర్టబుల్గా ఉందో. దాంట్లో నా వాయిస్ డైరెక్ట్ ఉండదు, మళ్ళీ పైనుండి ఇస్తాను. సో నేను బయటికి వెళ్ళి వచ్చినానండి, నిజంగా చాలా కంఫర్ట్గా ఉందంటే ఈ వీడియో చూసేటప్పటికి కాదు, మళ్ళీ నెక్స్ట్ కిచెన్లో వంట చేస్తూ మాట్లాడేటప్పటికి బయటకు వెళ్ళి వచ్చాకనే నేను చాలా కంఫర్ట్గా ఉందండి నిజంగా. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, సమ్మర్లో మనము కొంచెము ఇలా జర్రి చీరలు కట్టము, ఎందుకంటే ఇరిటేషను. ఆ ఇరిటేషన్ ఫస్ట్ ఎక్కడ మొదలుతుంది అంటే మనకు బ్లౌజు పెట్టుకోట్ కట్టుకునే ప్లేస్లో, ఈ రెండు ప్లేసే ఇరిటేషన్. నన్ను అందరు ఇక్కడ చీరలే కడతావు ఎందుకని చాలామంది అడుగుతారు. నాకు చీరలే ఇష్టం అండి, నేను చీరలోనే నాకు నచ్చుతుంది. గాలి బాగా ఆడుతుంది చీరలో, చుడిదార్లో గాలి ఆడదు, ఫ్రీగా ఉంటుంది. అది చలికాలం బాగుంటుంది, బట్ ఎండాకాలంలో నాకు చీరలు ఎక్కువ ఇష్టము. నాకేమీ నేను ఏది కట్టుకున్నానని అనేవాళ్ళు ఏం లేదు, కానీ చీరల్లో అందంగా కూడా ఉంటాము, అందుకే చీరలు కడతాను. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఇదిగో నడుము దగ్గర మనకు బరువు చీరలు, జర్రి చీరలు కట్టుకున్న ఈ బ్లౌజ్లో ఇరిటేషన్ ఉంటుంది. ఇప్పుడంటే లైనింగ్ బ్లౌజులు వేసుకుంటున్నాము, సో ప్రాబ్లం లేదు. ఒకప్పుడైతే అలా అంటే శారీ విత్ బ్లౌజ్లో కూడా పాలిస్టర్ క్లాతులు చాలామంది వేసుకునేవాళ్ళు, మేమైతే లైనింగే వేసుకుంటాం. పాలిస్టర్ క్లాతులు కూడా కొనుక్కొని కుట్టేవాళ్ళు. సో కాటన్ ఉంటే ఒంటి మీద కంఫర్ట్గా ఉంటుంది, అది చెప్తున్నాను. శారీ కాదు ఆడ ప్రాబ్లం. మనము బరువు చీరలు, చమ్కీ చీరలు,
ఇలాంటివన్నీ సమ్మర్లో కట్టకూడదు. దానివల్లనే చీర అంటే ఇరిటేట్. అంత లైట్ వెయిట్‌వి కట్టాలా, లైట్ జెర్రీ ఉన్నవి కట్టాలా. ఇప్పుడు నాకు ఈ లావు అవ్వటం వల్ల ఇవి కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటున్నాయి. నేను ఫస్ట్ నుండి అండి మీకు తెలీదు. నా పెళ్ళికి ముందు నుండి నేను లంగాకు బొంద ఇస్తారు కదా! అది వేసుకోను. నేను పెట్టికోట్‌కు సేఫ్టీ పిన్నే పెట్టుకుంటా. ఇప్పుడంటే పెద్ద పెద్ద సేఫ్టీ పిన్నులొచ్చినాయి గానీ, అప్పుడంతా చిన్న సేఫ్టీ పిన్నులే. సో, మా వాళ్ళందరూ నవ్వేవాళ్ళు. బొందే ఉన్నా తీసేసి నువ్వు సేఫ్టీ పిన్ పెట్టుకుంటావు అంటే పెయిన్ ఉండదు. బొందెతో కట్టుకుంటే పెయిన్ ఉంటది. అది కేవలం అదొక్క కాన్సెప్ట్ అంతే. అంతకు మించి ఏమీ లేదు. బొందైతేమి, ఏదైతేమి టైట్‌గా కట్టుకో, లూజ్‌గా కట్టుకో ఏదైనా ఒకటే. కానీ పెయిన్ ఉండేది గాదు. ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్నుతో గూడా నాకు పెయిన్‌ఫుల్ అనిపిస్తుంది. ఓ రోజు మా ఆయనతో అన్నాను, "అబ్బా! ఏంతో పెట్టికోట్లు టైట్‌గా కట్టుకుంటే పెయినొస్తది, లూజ్‌గా కట్టుకుంటే జారిపోతాయి, విసుగ్గా ఉంది" అంటే ఏమన్నాడంటే, "హాయిగా ఎలాస్టిక్‌లో మేమేసుకున్నట్టు మా ప్యాంట్స్ ఉంటాయి గదా! అట్లా మీరు ఎలాస్టిక్ పెట్టుకోండి అయిపాయే గదా" అని. అప్పుడొచ్చిన ఐడియానే అండి ఇది. సో, నేను ఈ వీడియో రెడీ చేసి పెట్టుకున్నాను. మంచి ఐడియా ఇచ్చినావండి అనేసి తర్వాత రీసెంట్‌గా అంటే నిన్ననే స్టేటస్‌లో ఒక వీడియో చూసాను. అయ్యో! ఏంటంటే స్కిన్ క్యాన్సర్ వస్తుందంట టైట్‌గా కట్టుకోవటం వల్ల. సో, నేనన్నా వెంటనే నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసేసాను దీని మీదనే. సో, నేను అప్‌లోడ్ చేయడం ఒకటే లేటర్. ఎందుకంటే ఇది చేసి వీడియో 10 డేస్ అయింది. అందుకని చెప్తున్నా. ఇంతకుముందు కూడా విన్నా నేను టైట్‌గా కట్టుకుంటే స్కిన్ ప్రాబ్లమో ఏదో వస్తదని విన్నాను. అదనమాట సంగతి. ఎవరికైనా సరే మీరు చక్కగా పెద్దది 1 ఇంచ్ ఎలాస్టిక్ ఉంటది కదా! నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను. 1 ఇంచ్ ఎలాస్టిక్ ఏసుకుంటే బావుంటది. నిన్న మా ఇంటికొచ్చిన ఆవిడ గూడా ఇట్లా డిస్కషన్ చేస్తూ ఉంటే, ఇగో ఆంటీ ఇట్లా వేసుకోండి మీకేమి ఇబ్బంది ఉండదు అనేసి అన్నా. 1 ఇంచ్‌ది బావుంటదమ్మా అంటే, అవును ఉంది నా దగ్గర. ట్రయల్ కోసము బొంద సైజ్ ఉంది గదా! ఈ ఎలాస్టిక్ వాడాను అని చెప్పాను. సో, ఇవాళ గూడా నేను నిన్న బజార్‌కెళ్ళొచ్చాను. హ్యాపీగా 1 ఇంచ్‌దే ఏసుకున్నాను పెట్టుకోట్టుకుని. అసలు నాకు లాడాలే తీసి పడేస్తానండి. పెట్టుకోను. ఓన్లీ సేఫ్టీ పిన్నే. నాకు ఫస్ట్ నుండి అదే ఈరోజు కొత్త కాదు. 35 సంవత్సరాల నుండి నేను చీర కడుతున్నా. సో, చీరలు ఒక వయసయినాక నేను చెప్తున్నాను. మీవి ఏవేవి అల్మార్‌లో బరువున్నాయో అవన్నీ గూడా తీసి చెక్ చేసుకొని అవి ముందు ముందు వాడేసేయండి. లేదా మీ మనవరాల్లో, పిల్లలకో ఇచ్చేసేయండి. కట్టలేకపోతే అలాగే పెట్టుకోకండి. కట్టలేమనుకున్నది ఎవరికైనా ఇచ్చేయండి. బలవంతంగా కట్టుకోకండి. హాయిగా లైట్ వెయిట్ చీరలు ఏమున్నాయో అవే కట్టుకోండి. నేనైతే మీకు ఇంకో సజెషన్ ఏందంటే, నేను ఈ మధ్య ఒక బిస్కెట్ కలర్ చీర చూపిచ్చాను. బ్లౌజు అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ చీర రోజు కడుతున్నాను. గుల్ల వచ్చిందని చెప్పాను. కూరగాయల మార్కెట్‌కెళ్ళినప్పుడు రీసెంట్ వీడియోలో. దాంట్లో గూడా నేను బజార్‌కెళ్ళొచ్చేసరికి ఆ చీర బరువైపోయింది నాకు. కట్టలేకపోతున్నా. సో, ఏమైందంటే అది పోగు గూడా వచ్చింది నేతలో. అందుకనే మా ఫ్రెండ్ తక్కువిస్తే రూ. 1000 కొని కొన్నా. 1100 ఎంతో రూ. 2000 చీర. సరే కొన్నాను. 2 ఉతుకులకే నేతంతా ఇంకా పీసులొచ్చింది. అది కట్ చేద్దామనే బదులు ఏం చేశానంటే, దాని బార్డరు మన లోపలి చెరుగు అదే మనం సేఫ్టీ పిన్ పెట్టుకుంటాం కదా! ఆ ప్లేస్‌లో అది బార్డర్ మొత్తం తీసేసి ఒక ½ ఇంచ్ పెట్టుకున్నాను. కింద భాగం గూడా సగం బార్డర్ కట్ చేసి నేను మళ్ళీ ఫాల్స్ కుట్టుకున్నా. అంటే ఫాల్స్ మీదే కట్ చేసి కుట్టుకున్నా. అది మీకు లాస్ట్‌లో వేస్తాను. ఎంత హాయిగుందంటే అంత హాయిగుంది. ఆ శారీ కట్టుకొని అలాగే నిద్రపోయినా గూడా లైట్ వెయిట్‌గా అనిపించింది. ఎందుకంటే చీర చాలా పొడుగుందండి. పొడుగుందని లోపలికి దోపుకుంటాము. సో, బార్డర్‌ను కొంచెం కట్ చేసి ఎలా కుట్టుకున్నామంటే పీకో చేయలేదనమాట. పీకో షేప్‌లో మనకు మామూలు మిషన్‌లో వస్తది. అది అడ్జస్ట్ చేసుకుంటే. నేను పీకో చేయకుండా ఫోల్డ్ చేసి పీకో షేప్‌లో కుట్టుకున్నాననమాట. సో, అది జిగ్‌జాగ్ షేప్ వస్తది. చక్కగా కంఫర్ట్‌గా ఒక ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఏసినట్టు. ఇదే కాదండి మీ చీరలు పెద్దవి పట్టు చీరలుంటాయి గదా! పై బార్డర్ తీసేస్తే ధర్మవరం చీరలు అలాగే ఉంటాయి. పైన బార్డర్ ఉండదు. కింద బార్డర్ ఉంటాయి ధర్మవరం చీరలు. మీకు తెలుసో లేదో చెప్తున్నాను. అలా మీరు పైన బార్డర్ మొత్తం తీసేసి హాయిగా కట్టుకోండి. ఆ బార్డర్ ఎవరికైనా పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళు ఎప్పుడైనా దేనికైనా యాప్లిక్ వర్క్ లాగా చేసుకుంటారు. చక్కగుంటది. నేను లాస్ట్ వీడియోలో శారీ కట్టుకున్నాను గదా! ఆ వీడియో ఫాల్స్ కుట్టుకుంటూ అంచుకి నేను పళ్ళు అంటే పీకో చేస్తాం గదా! అలా చేయకుండా జిగ్‌జాగ్ చేసుకున్నానండి చూపిస్తున్నాను. అలాగే మడిచి బార్డర్ కట్ చేశాక కుట్టించుకోవచ్చు. మీకు ఎంబ్రాయిడింగ్ మిషన్‌లో డిజైన్స్ ఉంటే అలాగ గూడా చేయించుకోవచ్చు. నేను లాస్ట్‌లో పిక్ పెడతాను. ఈ ఫాల్ నేనే కుట్టుకున్నా. ఇదిగోండి. పీకో చేయించుకోకుండా అంచుకి ఇలా చేసుకున్నా. ఇంతకుముందు ఎప్పుడో చూపిచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను కుట్టు మిషన్ కుట్టుకుంటున్నా గదా! ఇది చేసుకున్నా. చూడండి. కట్ చేసినాను. మీకు తెలుస్తుంది గదా! కట్ చేసినది. ఫాల్స్‌తో సహా కట్ చేసేసాను. ఇదిగోండి. ఏమన్నా తేడా ఉందా? నేనిప్పుడు కట్టుకొనున్నాను ఎడిటింగ్ చేస్తూ. ఇంకా వేరేదేం చూపించాలిలే. నేనే కట్టుకున్నాను గదా! ఇదే చూపిద్దామని చూపిస్తున్నా. దీని బార్డర్ సైజ్ ఎంత ఉంది? పెద్దగా కట్ చేసిన. చీర పొడుగుంది గదా! ఇంకా నేను ఇక్కడ గూడా చూపిస్తాను బార్డర్. పైన కట్టుకున్న చోటుకి అది ఎలా వచ్చిందో. ఇదిగోండి. ఇంతే వచ్చింది.
ఇంకో కొంగు కాడ కూడా చూపిస్తా చూడండి. ఇది కొంగు రివర్స్లో ఇలా. ఏం తేడా తెలుస్తుంది మనకు చెప్పండి? ఏం తేడా తెలియట్లేదు కదా. బోత్ సైడ్స్ చూపిస్తున్నా. మీకు డిజైన్ కనిపిస్తుందా? అది పీకో డిజైన్ చేశాను. ఏం తేడా కనపడదు మీకు. దీని బార్డర్ చాలా పెద్దది అసలు, మీకు తెలుసు కదా, పాత వీడియోస్లో చూసే ఉంటారు. ఏం తేడా కడదు. చీర చాలా హాయిగా ఉంది. ఎంతసేపు బార్డర్ వైపు చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇంతే పెట్టుకున్నా. ఇంతే ఎంత పెట్టుకున్నా, ఒక 1 ఇంచ్ పెట్టుకున్నా చూడండి. అంతే 1 ఇంచ్ పెట్టుకొని మిగిలినంతా కట్ చేసేసాను. సో హైట్ తగ్గింది. పైన భాగం తగ్గించిన, హైట్ కింద భాగం తగ్గించిన, సో బరువు తగ్గిపోయింది చీర. అలా డిజైన్ని బట్టి మనం చూసుకొని కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.